అందరూ సౌకర్యాలు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు అవకాశం ఇస్తాను, ముందుకు రావద్దు. నేను అవకాశం ఇస్తాను. కొంచెం సమయం పాటిస్తే పోలీసు వారు కూడా వారికి సమయమైన వాళ్ళు అవుతారు. చాలా సంతోషం. 6,000 పైగా ఓటర్లలో అత్యధిక మెజారిటీ ఇచ్చి మొత్తం గాంధీ గారి రాజ్యాన్ని ప్రస్తుతం ప్రజల మనిషిని ఎమ్మెల్యేగా ఇచ్చేందుకు మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం ధన్యవాదాల కోసం అయితే మరోసారి రావచ్చు. నాకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకోవడంతో పాటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ యొక్క ప్రత్యేకత. కారణం మీకందరికీ తెలిసిందే, ఈ రోజున ఏ వర్గం, ఏ ప్రాంతం, ఏ కుటుంబంలో చూసినా సరే సమస్యలతో సర్వరవుతున్న వాస్తవం. ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలు. సో ఏ సమస్య తీసుకున్నా, ఏ కుటుంబం తీసుకున్నా ఉండే సమస్య అంతా కదా. ముఖ్యంగా రైతు సమస్యలు అనేవి ప్రధానంగా ఉంది. రైతు సమస్యలు అనేవి రోజున అంతా ఇంత కాదు. వాళ్ళు సాగునీరు లేక ఎన్ని ఎక్కడ కొడతారన్నది సాగునీరు లేక ఎన్ని ఎక్కడ కొడతారన్నది రోజు ఈ మధ్యకాలం మనం చూసాం. గోదావరి డెల్టాలో ఈ గోదావరి డెల్టా తీసుకుంటే 10,50,000 ఉన్నటువంటి ఎకరాలు ఉన్నాయి. కనీసం అందులో సగం కాదు కదా, సగంలో సగం కేవలం 3 లక్షలు కూడా అందులో పరిస్థితి రోజు. అది ఎంత దుఃఖం. అంటే మిగతా వాళ్ళకి ఏమైపోవాలి? వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక, చేతిలో 50 పైసలు లేక అప్పులు బాగా కొన్ని రూపులో కూలిపోయి ప్రాణత్యాగం చేసుకోవడం ఒకటే కాబట్టి తీసుకొని వదిలేయడం కాదు. మరి ఏమి చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు, ఏమి చెప్పి మీరు కదా ఓట్లు వేస్తున్నారు ఒక్కసారి గుర్తించుకోండి. రైతు రాజ్యం, రైతు పక్షం నిలబడతాం, మా హయాంలో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోడు అని మీరు అన్నీ చెప్పారు. అవన్నీ ఉద్యమాటైనా, శుష్క వాగ్దానాలైనా, ఉత్త ప్రగల్భాలైనా ఈ రోజు చూస్తే 6 సంవత్సరాల్లో ముందు ప్రభుత్వం అనేది వ్యవసాయమే దండగా అన్నారు, ఇల్లు చేసే వ్యవసాయం పండగా అన్నారు. దండగా అన్నటువంటి తెలుగుదేశం వాడు 9 సంవత్సరాల్లో 5,000 మంది పొట్టలు పెట్టుకుంటే రైతులు, మీరు 6 సంవత్సరాల్లో 5,000 మంది పొట్టలు పెట్టుకుంటే ఎక్కడ ఈ 15 సంవత్సరాల్లో 10,000 మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకోవాలంటే నిజంగా శాపం మన తయారు. ఈ రోజున వాళ్ళు ఎన్ని కష్టకష్టాలు పడతారంటానికి ఈ రోజున మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రభుత్వం మాట వింటే పూట ఏదైనా బాగుంటుంది, వాళ్ళ మాట విందాము, వాళ్ళు అన్ని రకాలుగానే మనకు మెచ్చుకొని చెప్తారని చెప్పేసి వాళ్ళు ఏ ఇత్తనాలు వేసుకోమంటే ఆ ఇత్తనాలు వేసుకున్నాం, ఏ పంట వేసుకోమంటే ఆ పంట వేసుకున్నాం. నీళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మినం పంట వేసుకోండి, మినుము పండించుకోండి, దానికి 2 తళ్ళు కావాలంటే వాళ్ళ మాట నమ్మి విత్తనాలు ఇవ్వండి అంటే ప్రభుత్వం ఏమైందో మంత్రి ఆయన మా నష్టపరిహారం ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఎన్ని నెలలైంది, ఒక్క నయా పైసా ఒక వ్యక్తి